Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ భవ్య. ఒకరు క్రైమ్ చేశారు, వెంటనే వాళ్ళ పిల్లల్ని చంపేసుకున్నారన్న వెంటనే ఆ దరిద్రుడు లేతే పిచ్చిది మెంటల్ది ఇట్లా చంపేసుకుంటుందా పిల్లల్ని అని మనం తిడతాము. తిట్టి ఎంత అరే వాళ్ళు చెడ్డ వాళ్ళ కింద మనం ఆబ్వియస్లీ ప్రొజెక్ట్ చేసినట్టే అవుతుంది. బట్ వాళ్ళు అసలు ఒక మనుషులు అంత క్రూరంగా పిల్లల్ని చంపేసే అంత ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మైండ్ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది? అసలు క్రిమినల్ యాక్చువల్గా వాళ్ళేనా లేతే మనము ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న సొసైటీ కూడానా? ఇవన్నీ మాట్లాడడానికి మన ముందు లైఫ్ స్కిల్స్ మెంటరింగ్ అకాడమీ నుంచి డాక్టర్ మృదుల కపిల సీనియర్ సైకాలజిస్ట్ ఉన్నారనమాట. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. నేను ఇందాక అన్నట్టుగానే మేబీ కొన్నిసార్లు క్రైమ్ చేసినప్పుడు ఓన్లీ ఆ క్రిమినల్ మాత్రమే తప్పు కాదు, ఖచ్చితంగా సొసైటీ కూడా ఒక ఇండైరెక్ట్గా కనిపించని ఒక క్రిమినల్ అనే నాకు అనిపిస్తుంది. మీరేమంటారు మేడం దాని గురించి? చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. యాక్చువల్గా మనం యూజువల్గా మనము లివింగ్ అనేది ఆలోచిస్తే ఆంథ్రోపాలజికల్గా మనది హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఉండేది. అవును, అక్కడి నుంచి సొసైటీ ఫామ్ అయింది, ఫ్యామిలీ ఫామ్ అయింది, సొసైటీ ఫామ్ అయింది. ఇప్పుడు మనం ఒక సివిలైజ్డ్ డెవలపింగ్ కంట్రీ కింద మంచిగా చాలా ఇంటర్నేషనల్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే స్టేటస్కి వచ్చాం. ఇలాంటి స్టేటస్కి రావడానికి కారణం ఏంటి? మనలో మనకున్న ధైర్యము, మనకున్న రిలీజియన్, లేకపోతే మనకున్న వాల్యూ సిస్టమ్, ఎథిక్స్, మారల్స్ అవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉండడం వలన. అండ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మన యాన్సిస్ట్రల్గా ముందు జనరేషన్స్ అన్నీ ఒక పద్ధతిని పాటించి ఒక లెవెల్కి వచ్చాం. అంటే ఏం జరిగింది ఇక్కడ? ఒక హంటింగ్ గ్యాదరింగ్ సొసైటీ నుంచి ఒక ఫార్మ్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీ ఆర్ డెవలప్డ్ కంట్రీ కింద వచ్చాము అంటే ఇవన్నీ ఒక పద్ధతిగా వెళ్ళాయి, ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్గా వెళ్ళాయి. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం ప్రతిదీ క్వశ్చన్ చేస్తున్నాం. దట్స్ వెరీ గుడ్, క్రిటికల్ థింకింగ్. యాక్చువల్గా మనం ఫేర్గా ఉంటున్నాము, వీఆర్ వెరీ గుడ్ ఇన్ ఆల్ దోస్. బట్ వాట్ ఆర్ వి క్వశ్చనింగ్ అనేది ఇంపార్టెంట్. అది మనం గుడ్ బ్యాడ్ రెండు ఉన్నాయి సొసైటీలో. సో గుడ్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాము, బ్యాడ్ని ఎలా రిజెక్ట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మన ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. సో మీరు ఇందాక అన్నట్టు ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అక్కడ సెక్షువల్ అబ్యూజే కానివ్వండి, రిలేషన్షిప్ మేనేజ్మెంటే కానివ్వండి. 2 కేస్ స్టడీస్ లాగా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు. ఈ రీసెంట్గా మీరు చూస్తూ ఉండొచ్చు న్యూస్లో, ఒక అమ్మాయి వాళ్ళ పిల్లల్ని, చిన్న పిల్లల్ని చంపేసుకుంది. తన లవ్ ఇష్యూ కావచ్చు, ఏదన్నా రీజన్ కావచ్చు, బట్ ఆ పిల్లల్ని చంపేసేయాలి అనే అంత థాట్ అమ్మాయికి రావడం. ఇంకొక ఫాదర్ ఉన్నారు, రీసెంట్గా హోలీ టైంలో జరిగింది అది. పిల్లలు వాళ్ళ మదర్ ఉంటే కుదరదు కదా, ఎప్పుడు మదర్ చుట్టూ ఉంటారు కదా. సో వాళ్ళు బాగా చదవట్లేదని అరౌండ్ 60 years ఏమో వాళ్ళిద్దరిని టబ్లో వాటర్లో ముంచేసి వాళ్ళని చంపేసి ఈయన చనిపోయాడు. ఇది ఒక కైండ్. ఇంకొక దారుణం ఏంటి? ఇవి ఒకే సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. పిల్లల్ని, చిన్న అమ్మాయిని రేప్ చేయాలి అనిపించే తండ్రి అనే మైండ్ సెట్ ఏంటి? ఇవి ఎందుకు బిల్డ్ అవుతాయి అంటారు? సో ఇవన్నీ మనం చూస్తే అండి, ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్, ఇవి రెండు ఆలోచించి కంపేర్ చేస్తే ఎక్స్పీరియన్సెస్ చెప్పే స్టోరీ ఒకటి, ఎక్స్పెక్టేషన్స్ చెప్పే స్టోరీ ఒకటి. ఇవి రెండు ఎక్కడైతే లింక్ అవ్వట్లేదో, ఎక్కడైతే సింక్ అవ్వట్లేదో అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ చైల్డ్ సరిగా చదవట్లేదు అని చెప్పేసి చంపేసిన తండ్రి ఆయన సూసైడ్ చేసుకున్నారని చెప్పారు. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లే అవ్వాలి, పోలీస్ పిల్లలు పోలీస్ అవ్వాలి, డాక్టర్ పిల్లలు డాక్టర్ అవ్వాలి, అబ్బాయిలందరూ ఇంజనీరింగ్ చేయాలి, అమ్మాయిలందరూ డాక్టర్స్ చదవాలి. ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్ ఎన్నో ఏళ్లగా నడుస్తుంది. మన ఇన్ఫ్యాక్ట్ తెలుగు స్టేట్స్లో ఎక్కువ ఉంది కూడా. అయితే ఇప్పుడు అందరూ పరిగెత్తే అమెరికా నుంచి పరిగెత్తుకుంటూ వాపసు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అలాగా? ఏమవుతోంది అంటే చాలా సోషియో ఎకనామిక్ కల్చర్లో ఆ మార్పులు చాలా చోటు చేసుకున్నాయి. వెన్ ఐ టాక్ అబౌట్ కల్చర్, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మీ కల్చర్ వేరు, వేరే వాళ్ళ కల్చర్ వేరు. మీరు వాళ్ళ కల్చర్తో మీ కల్చర్ని కంపేర్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కొన్ని గుడ్ ఉంటాయి, కొన్ని బ్యాడ్ ఉంటాయి. మీరు బ్యాడ్ని ఇగ్నోర్ చేసి నేను అలాగే ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ పార్టీయింగ్ అనేది ఒక కల్చర్, మనకు అలాంటి కల్చర్ లేదు అన్నప్పుడు
పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఏం చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఐఫోన్ ఉంటుంది, లేకపోతే సో అండ్ సో కార్లో వస్తున్నారు, ఇలా డెవలప్ చేసి ఇలా వెళ్ళి పికప్ చేసుకోవాలి, ఇలా డ్రాప్ చేయాలి, వాళ్ళు ఇవి నేర్చుకుంటున్నారు, ఇది వాళ్ళ సోషల్ సర్కిల్. ఇవన్నీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. డెఫినెట్ గా మీరు నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. కానీ ఎంతవరకు మన స్తోమత ఉంది అంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అయితే గుడ్, నో ప్రాబ్లం. దాని బియాండ్ ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు దానికి కావాల్సిన డబ్బులు కానీ, దానికి కావాల్సిన స్టేటస్ కానీ, దానికి కావాల్సిన ఆ ఎన్వైరన్మెంట్, ఆ సొసైటీని డెవలప్ చేసుకోవడానికి చెడ్డ పనులు చేస్తున్నారు అక్కడికి రీచ్ అవ్వడానికి. అలా రీచ్ అయ్యి వాళ్ళు అదే లైఫ్ అనుకుంటున్నారు. డెఫినెట్ గా దేర్ విల్ బి ఎ వాయిడ్. వాళ్ళకి ఏదో ఒక సిచ్యువేషన్ లో ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలాంగ్ హియర్ అనే ఫీలింగ్ వస్తుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు సూసైడ్లు చేసుకోవడం, అంటే ఇది ఒక పెద్ద విషయస్ సర్కిల్ అయిపోయింది. ఓకే, అంటే వాళ్ళు ఏం నమ్ముతారు అని అంటే డెఫినెట్లీ నాకు ఇది కాదు కావాల్సింది నా లైఫ్లో, నాకు ఇంకేదో అయ్యేది, కానీ అందరూ నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు కాబట్టి దానికి సొల్యూషన్ మరి చావడమో చంపడమో అయితే కాదు మోస్ట్లీ కదా మేడం. అది సొల్యూషన్ కాదని వాళ్ళకి తెలుసు, కానీ అది ఈజీ కదా అది చేయడం. అంటే ఈజీ అంటే చంపడం ఈజ్ నాట్ ఈజీ, దానికి ప్లానింగ్ ప్రణాళికలు కావాలి. కానీ వాళ్ళకి ఏమవుతుంది అంటే నేను ఇది అచీవ్ చేయలేను, సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి వెతుకుతున్నాను. నా చుట్టూ ఇన్ఫ్లుయెన్స్ నెగిటివ్గా ఉందనుకోండి, నేను నెగిటివ్గా. బట్ బెటర్ ఈజీ ఆప్షన్ మరి వాళ్ళని చంపి వీళ్ళు చచ్చిపోవడం ఏంటి నాకు అర్థం కాదు. అది సోషల్ షేమ్, చుట్టుపక్కల వాళ్ళు ఉన్న షేమింగ్. అంటే ఇప్పుడు మా అబ్బాయి ఇలా చదువుతున్నాడు, మా అమ్మాయి ఇలా, చాలా మటుకు పేరెంట్స్ ఆఫీస్లోకి వెళ్ళాక 90% ఆఫ్ డిస్కషన్ ఇదే ఉంటుంది. మా అబ్బాయి జర్మనీ వెళ్ళాడు, మా అబ్బాయి రోమ్లో ఉన్నాడు, మా అబ్బాయి ఇటలీలో ఉన్నాడు, మా అమ్మాయి ఇక్కడ వెళ్ళింది, మా అమ్మాయి ఇవి అచీవ్ చేసింది. నేను అన్న మాట కరెక్టే, సొసైటీనే మెయిన్ క్రిమినల్ అని నేను అంటున్నాను. అంటే అది ఇప్పటిది కాదండి, ఎప్పటి నుంచో అలాంటి డిస్కషన్ అవుతూనే ఉంది. ఇప్పుడు మీరు ఎన్నో ఏళ్ల కింగ్స్ నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. అప్పుడు కూడా రియాక్ట్ అయ్యారు ఇలాగే, అది హ్యూమన్ నేచర్. కానీ దాని కాన్సిక్వెన్సెస్ చూసన్నా మీరు ఇప్పుడు నేర్చుకోవాలి. పాస్ట్లో ఎవరో ఇలా రియాక్ట్ అయ్యారనుకోండి, ఆ కాన్సిక్వెన్స్ ఎందుకు న్యూస్లో చేస్తారు మీరు కానీ నేను కానీ, ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ? సో దట్ అది చూసి వాళ్ళు అట్లీస్ట్ దీంట్లోంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, మనం ఇదే చేయాల్సిన అవసరం లేదు, ప్రతి ఎక్స్పీరియన్స్కి సేమ్ కైండ్ ఆఫ్ రియాక్షన్ అవసరం లేదు, యూ కెన్ రెస్పాండ్ ఇన్ ఎ డిఫరెంట్ వే, యూ కెన్ సర్చ్ ఫర్ బెటర్ ఆల్టర్నేటివ్స్ అనే ఆలోచన రావాలి. లేకపోతే ప్రాబ్లం ఏమవుతుంది అంటే యు ఆర్ జస్ట్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అంతే. అంటే మీకు గొర్రెకి తేడా లేదు. అంటే గొర్రె అని ఎందుకంటున్నా అంటే అవి ఒకటి వెనకాల ఒకటి ఫాలో అవుతూ ఉంటాయి ఒక హర్డ్ లో, గొర్రెల మందలాగా అయిపోతుంది. వెళ్ళిపోవడమే. సో మీరు కనుక మీకోసం మీ ఫ్యూచర్ ని కావ్ చేసుకోవాలి అంటే మీరు డిఫరెంట్ గా ఆలోచించాలి. మీకున్న పద్ధతులు, సిచ్యువేషన్స్, ఫైనాన్షియల్, ఎకనామిక్, సోషల్, కల్చరల్ సిచ్యువేషన్స్ ని పెట్టుకుని, సైకలాజికల్ గా కూడా, ఇమోషనల్, సైకలాజికల్ టూ, ఇవన్నీ పెట్టుకుని ఇన్ని ఆస్పెక్ట్స్ లో ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవాలి. జస్ట్ లైక్ దట్ కాకుండా. ఈ దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మేడం, నేను డైరెక్ట్ క్వశ్చన్ వేసిన తర్వాత మనల్ని తిట్టుకున్నా, మీరు ఇప్పుడు ఏదైతే సోషల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల పిల్లల్ని చంపేస్తారు ఆ లెవెల్ ఎస్టిమేషన్కి నేను రీచ్ అవ్వలేకపోతున్నా అన్నప్పుడు ఈ డెసిషన్ తీసుకుంటున్నారు. బట్ అంతకుముందు పిల్లల్ని కంటున్నారంటే కూడా సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కోసమా, లేకపోతే మీకు నచ్చిగా అంటున్నారా అనేది వాళ్ళు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి. డెఫినెట్గా అండి. అది ఎలా ఉంటుందంటే ఎల్కేజీ అయిన తర్వాత ప్రైమరీ స్కూల్ అయ్యాక మిడిల్ స్కూల్ ఒక ప్లాన్ అయిపోయింది ఆల్రెడీ. ఈ ఏజ్ కి పెళ్ళి అవ్వాలి, ఈ ఏజ్ కి పిల్లలు పుడితే ఖచ్చితంగా అబ్బాయి అయి ఉండాలి, ఒక్కళ్ళన్నా అబ్బాయి అయి ఉండాలి. ఇలాంటివన్నీ ఒక స్టీరియోటైపిక్ థింకింగ్ ఉంది. సో వాటిని బ్రేక్ చేయాలి. ఇప్పుడు నేను సైకాలజీ చేసిన తర్వాతే కదా మా పిల్లాడు పుట్టాడు. వాడి అప్బ్రింగింగ్ లో నాకు కూడా బోల్డ్ అని ఇప్పటికీ నేను ఫేస్ చేస్తూ ఉంటాను. నేను స్కూల్కి వెళ్ళి బిహేవియర్ ఎలా ఉంది అని అడుగుతాను, మార్క్స్ అడగను. మా అబ్బాయి ఎంత పెద్ద ర్యాంకర్ కాదు, హీఈస్ జస్ట్ యావరేజ్, బట్ ఫైన్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. వాడి సోషల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, లైఫ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, అది నాకు ఇంపార్టెంట్. నేను ఇలా అడిగినప్పుడు నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళు చాలా మంది, ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ఫుల్లీ నేను మా హస్బెండ్ ఒక కైండ్ ఆఫ్ థింకింగ్ లో ఉన్నాం కాబట్టి we were fine. If my husband also starts thinking in a negative way or he imposes few things, నాకు కూడా కష్టం అయ్యేది. ఇప్పుడు వాడు he's doing his BTech second year, కానీ ఐఎమ్ హ్యాపీ విత్ హిస్ వే ఆఫ్ అప్బ్రింగింగ్ ఇన్ ఫ్యూచర్. కానీ ప్రతి క్షణం నాకు ఆ క్వశ్చన్ వస్తూ ఉండేది, am I doing correct, ఆ టెన్షన్ ఇంకా ఉంటుంది టిల్ దే గెట్ సెటిల్డ్, ఆ టెన్షన్ ఉంటుంది. కానీ ఏంటి అంటే మీరు స్టీరియోటైపిక్ థింకింగ్ నుంచి కొంచెం డీవియేట్ అయ్యారంటే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు.
మీరు కాన్షియస్గా ఉండాలి. Yes. నేను ఎంతవరకు దీంతో ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, ఎంతవరకు ఉండకూడదు. ఎస్, ఇట్ మైట్ బి అన్ ఎక్స్పెరిమెంట్, యూ డోంట్ నో. కానీ ఒకవేళ అందులో రాంగ్ అయినా సరే, ఆ ఎక్స్పెరిమెంట్లో ఏమన్నా రాంగ్స్ అయినా సరే, Still ఆ యూ షుడ్ stereotype హ్యావ్ నుంచి- దట్, మీకు ఆ నమ్మకం మీ మీద ఉండాలి దట్ ఐ కెన్ రెక్టిఫై ఇట్. Yes, exactly. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ నుంచి బికి ట్రావెల్ అవుతున్నారు, మధ్యలో A.2 వచ్చింది, A.1 ఏదో వచ్చింది, మీరు డైవర్ట్ అయ్యారు. అక్కడ ఉండి అక్కడి నుంచి వేరే వైపు వెళ్ళిపోతారా, మళ్ళీ బీకి వెళ్ళడానికి ట్రై చేస్తారా అన్నది మీ ఆలోచన. అవును, సో జరగకుండా ఉండవు, కొన్ని అప్హైవల్స్ ఉంటాయి. డెఫినెట్లీ అవుతాయి. దాన్ని ఖచ్చితంగా మళ్ళీ Observe చేసుకోవాలి. ఇదంతా ఎందుకులే స్టీరియోటైప్ వెళ్ళిపోదాం అని అనుకోకుండా డెఫినెట్లీ మనం ఫైట్ చేయగలం. దాన్ని ఏ విధంగా ఆల్టర్నేటివ్స్, సి వీఆర్ ఆల్ ప్రాబ్లమ్ సాల్వర్స్. అవును, మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మన బ్లడ్ లో, మన బర్త్ లోనే ఉంది. ఉంటుంది, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. సో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ని మన లైఫ్ లో కూడా యూస్ చేసుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ప్రాజెక్ట్స్ ఆర్ ఫర్ వర్క్, ఇట్స్ ఆల్సో ఫర్ యువర్ ఓన్ లైఫ్. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మేబీ మ్యారిటల్ ఇష్యూస్ ఉండొచ్చు, మేబీ పేరెంటల్ ఇష్యూస్ ఉండొచ్చు, మీ ఇన్లాస్ తోటో, పేరెంట్స్ తోటో, సొసైటీ తోటో, నైబర్స్ తోటో, ఎవరితోటో ఒకరితో కాన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు. ఆ కాన్ఫ్లిక్ట్స్ ని ఎలా మేనేజ్ చేయాలి, దీనికి నా దగ్గర ఆ స్కిల్ లేకపోతే నేను ఎలా నేర్చుకోవాలి, ఆ స్కిల్ నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. యు ఆర్ ఎబుల్ టు వర్క్ అంటే ఆ స్కిల్ నేర్చుకోకుండా మీరు వర్క్ చేయలేరు కదా. మీకు వర్క్ లో కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీరు అది హ్యాండిల్ చేసి పర్సనల్ లైఫ్ లో హ్యాండిల్ చేయలేకపోతున్నారంటే మీరు అడాప్ట్ చేయట్లేదు. యు ఆర్ నాట్ అడాప్టింగ్ ఇట్ అట్ ఫ్యామిలీ లెవెల్. ఫ్యామిలీ వేరు, వర్క్ వేరు, మీరు ఒకరే కదా మీదే. సో మీరు ఇక్కడ యూస్ చేసుకుంటున్న టెక్నిక్స్ అక్కడ కూడా యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ ఉందండి, మీరు ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ వర్క్ స్పియర్లో అని అంటారు, అందరితోటి మంచిగా మాట్లాడాలి అని. కానీ ఇంటికి వెళ్ళాక భార్య మీద అరుస్తూ ఉంటారు. వాళ్ళతో అక్కడ కమ్యూనికేషనే లేదు. ఎందుకంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్. భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, మీరు డిస్పోజ్ చేస్తున్న వే డిఫరెంట్గా ఉంది. సో ఎవ్రీబడి హ్యాస్ టు బి కాన్షియస్, నో బడీ ఈజ్ యువర్ సబార్డినేట్, ఎవ్రీబడి ఆర్ ఈక్వల్. అలా ఆలోచన వచ్చినప్పుడు మీకు అలాంటి టెన్షన్స్ ఉండవు. జోక్ ఎక్కడ ఏది వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, సంథింగ్ ఏదన్నా మనం చెప్పిన తర్వాత అది మనం అర్థం చేసుకొని నేనెవరు, నిజంగానే నీ పర్టికులర్ ఇష్టాన్ని నేను ఎందుకు క్వశ్చన్ చేయాలి అనేది మనం అర్థం చేసుకొని చెప్తే, దాన్ని ఎలా మార్చారంటే, నేనెవరు అంటావా, నేనెవరు అనే అంత మాట అంటావా, నువ్వెవరని నేనన్నానా, ఇది ఒక ఇష్యూ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఇష్యూకి ప్రాబ్లమ్ ఇష్యూ కాదు, కమ్యూనికేషన్. నువ్వెవరు అని అడిగే బదులు మనం ఇద్దరం కూర్చుని మాట్లాడదాం అనొచ్చు కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చనింగ్, బ్లేమింగ్, డిస్పోజింగ్, సిట్ అండ్ కాన్వర్స్. అది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ చాలా 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 ఇంపార్టెంట్ ప్రతి లెవెల్లో, ఈవెన్ సెల్ఫ్ కమ్యూనికేషన్ కూడా. మేడం, ఈ ఇష్యూస్ అంటే ఓకే, ఇది సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది, బట్ ఒక ఫాదర్ చిన్న పిల్లల్ని, కూతుర్లని, పిల్లల్ని రేప్ చేయడం ఏంటి, ఇది ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ అనుకోవచ్చు మనం? నింఫోమేనియా అని ఒక రోగం ఉందండి సైకాలజీలో. మైట్ బి ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నిటితోటి లాస్ట్ లెవెల్ అది. ఇవన్నీ కరెక్షన్ అవ్వలేదు అంటే పాన్ తోటి మ్యారేజెస్ బ్రేక్ అవుతున్నాయి, మీకు తెలుసో తెలీదో. పాన్ చూడడం వలన wife and husband are not happy with each other. Why? Because they see something else in the video that will not happen in reality. Okay. So that's it. ఈ వీడియోలో చూస్తున్నది మేకప్ అని చెప్పి అర్థం కాదు వాళ్ళకి. ఇట్స్ నాట్ ట్రూ. మీరు ఎంత సెక్స్ స్పెషలిస్ట్ని వెళ్ళి అడగండి, పాన్లో చూపించిందంతా రైటా అంటే కాదు, దట్స్ ఆల్ స్క్రిప్టెడ్. కానీ దట్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్. మూవీలో ఫైట్ చేస్తారండి హీరోస్, మీరు నిజం లైఫ్లో ఆ హీరోని ఫైట్ చేయమంటే చేయగలుగుతారా? అది స్క్రిప్టెడ్. అది మూవీలో అర్థం చేసుకున్నప్పుడు పాన్లో అర్థం చేసుకోలేకపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు, 1 year old చైల్డ్, నా దగ్గర ఒక కేసు వచ్చింది, దట్ హీ గాట్ అడిక్టెడ్. అసలు హీ గాట్ అడిక్టెడ్ టు పాన్. ఎస్, యూ విల్ నాట్ బిలీవ్. వాడికి అదంటే ఏంటో కూడా తెలియదు. బట్ ఎస్, క్యూరియాసిటీ. అంటే మొబైల్ ఫోన్ ఇవ్వకపోతే హీ బికమ్స్ వెరీ వైల్డ్. ఇంట్లో అన్ని కింద పడేయడము, టాంట్రమ్స్ చేయడము, అవన్నీ. మీరు అసలు దాని ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో మీరు గెస్ కూడా చేయలేరు. కొంతమంది అది ఆడి పబ్జీ లాంటి వైలెట్ గేమ్స్ ఆడి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. ఇది దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మన చేతిలో ఇంటర్నెట్ ఉంది, దానిని ఎలాగా బూన్ ఆర్ బేన్ అంటారు దాన్ని. అందుకనే దాన్ని మీరు కరెక్ట్గా ఉపయోగించుకుంటే మీకు చాలా యూస్ఫుల్. బట్ మ్యామ్, ఇది ఓకే, సోషల్ మీడియాలో పార్న్ అది అనుకోవచ్చు. మనం ఎక్కువ కనుక కేస్ స్టడీస్ చూసుకుంటే ఎక్కువ పర్సంటేజ్ నాకు తెలిసి రూరల్ ఏరియాస్లో ఫాదర్స్ న్యూస్ కూడా మనం ఎక్కువ అవే చూస్తుంటాం.
వాళ్ళ సైడ్ ఇంత ఆలోచన ఇవి ఉండవు. ఇన్ఫ్యాక్ట్ ఫాదర్ అంటే ఒక అథారిటీ, మేల్ డామినేషనే ఉంటుంది రూరల్ ఏరియాస్లో. అటువంటి ఫాదర్ పిల్లల్ని రేప్ చేయాల్సిన సిచ్యువేషన్ లేదండి, క్రియేట్ అవుతుంది. అలా ఏం లేదు. సోషల్ మీడియా ఒక్కటే కాదు ఇన్ఫ్లుయెన్స్, సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. మీరు కొన్ని ఏరియాస్లో లైక్ ప్రాస్టిట్యూట్స్ ఉన్న ఫ్యామిలీస్ అంటే సొసైటీస్ చాలానే ఉన్నాయి, విలేజెస్లో కూడా ఉంటారు. దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఒకప్పుడు మీరు హీరా మండి చూసారనుకోండి, అది ఆ ఎరాలో దట్ వాజ్ యాక్సెప్టెడ్ ట్రూత్. దాని తర్వాత అది ఉండకూడదు అని దాని ఇల్లీగల్ అని చెప్పిన తర్వాత దాని తర్వాత అవి జరగట్లేదనా? ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో జరుగుతున్నాయి, కానీ హిడెన్గా జరుగుతున్నాయి. ఈ హిడెన్ ఏరియాస్లో ఏవైతే పెయిన్ సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నీ ఇలా ఎక్స్ప్లోర్ అవుతున్నాయి. సో చూసారు కదా, ఇప్పుడు ఎక్కడైనా సరే క్రిమినల్ ఎవరు అంటే ఖచ్చితంగా సొసైటీనే అని అర్థమవుతుంది. అండ్ మీరు పిల్లల్ని కనేటప్పుడు మీ ఇష్టంతో కంటున్నారా లేక ఏదో సొసైటీ కోసం కంటున్నారా అనేది కూడా ఒకసారి మీరు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవాలి. నేను అన్నందుకు ఏదో ట్రిగ్గర్ అవ్వడం కాకుండా. సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.